అరే షఫీ, జల్దీ కర్ బేటా, సాయంత్రం ఎవరో దోస్తుల్ని కలుస్తా అన్నావు కదా. हाँ भैया 2 मिनट। हाँ अली, मैं आ रहा हूँ रे, शार्प 7 बजे वहाँ मिलेंगे, ठीक है? कहाँ पे रे? మనం ఎప్పుడు కలుస్తాం కదరా, ఉదరి మిలింగే. किधर रे? వెంకటాద్రి థియేటర్ రా. వినయ్ గారికి కూడా చెప్పు, మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో. సరేరా. ठीक है, बाय रा. फहीम भाई मैं जा रहा हूँ. ठीक है छोटू, जरा जल्दी వచ్చేయ్, మాకో పరేషాన్ మత్ కర్నా. చోటు, అల్లా దయ వల్ల నీకు దుబాయ్లో ఉద్యోగం వచ్చిందిరా, ఇక మన కష్టాలు తీరిపోయినట్టే. త్వరగా వచ్చేయరా. పెద్ద ఎత్తున జనసమ్మర్దం నివాస ప్రాంతంగా ఉండే దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో వెంకటాద్రి థియేటర్ దగ్గర మెయిన్ రోడ్ మీదే ఉంటుంది వెంకటాద్రి థియేటర్. వెంకటాద్రి థియేటర్ దగ్గర ఈ బాంబు పేలుళ్లు జరగడంతో బాంబు పేలుళ్ల వల్ల చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉండవచ్చని భావిస్తున్నారు. హలో, అవునండి, షఫీ మా తమ్ముడే. ఎక్కడా? బాంబులా? నేనిప్పుడే బయలుదేరి వస్తున్నా. కొంతమంది నీచమైన మత ఛాందసవాదులు ఏకమైన ఆలోచనలతో చేసే ఈ కిరాతక చర్యల వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో మీకు తెలుసారా? ముస్లింలమా హిందువులమా అని కాదురా, ముందు మనం భారతీయులమన్న సంగతి గుర్తుంచుకోవాలి. మీలాంటి పిరికి పందలు చేస్తున్న ఈ చర్యలతో మాలాంటి ముస్లింలంతా తలదించుకోవలసి వస్తుంది. మారండి రా, ఇకనైనా ఈ మారణ హోమం ఆపండి. జై హింద్, జై హింద్. ఉగ్రవాదం పలకడానికి వినడానికి కూడా అత్యంత అసహ్యం వేసే ఒక ఏకమైన పదం. విద్వేషాలతో మొదలై మతం మత్తులో ఉన్మాదంతో కొందరు చేతగాని వాళ్ళు, చావలేని వాళ్ళు, కిరాతకులు తమ ఉనికి కోసం, ఆధిపత్యం కోసం పోరాటం అనే ముసుగులో సామాన్యుడిపై చేసే ఒక పైశాచికత్వం. ఏదో ఒక దాడో ఒక సంఘటనో జరగగానే ప్రభుత్వాల చేతగానితనంపై విరుచుకుపడిపోయే మనం ఓ 2 రోజులు గడవగానే ఆ ఊసే ఎత్తడం మరిచిపోయినంతకాలం, ఎవరికి వారే మనకెందుకులే అని భావించినంతకాలం, ఆత్మ పరిశీలన చేసుకోకుండా అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాన్నో లేక ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీలను నిందించి చేతులు దులిపేసుకున్నంతకాలం ఇలాగే క్షణక్షణం ఎప్పుడేం జరుగుతుందో అని అనుక్షణం భయంగా బ్రతకాల్సింది. అలా కాక ఉప్పెనలా ఉవ్వెత్తున ఎగిసి వస్తున్న ఈ ఉగ్రవాదపు ఉపద్రవాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయాలంటే ప్రతి ఒక్కరం నడుం బిగించి మన వంతు ప్రయత్నం మనం చేయాలి. అన్నిటికన్నా ముందు మన ఆలోచన ధోరణిని మార్చుకోవాలి. ఆ మార్పు కోసమే మా ఈ చిన్న ప్రయత్నం.